హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి భూమిక అనేటువంటి పాఠాన్ని చూస్తూ ఉన్నాము. గూడూరి సీతారాం గారు రచించారు. ఈ ప్రశ్నలకు జవాబులు మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ముందు మాటల వల్ల పుస్తకంపై ప్రాథమిక అవగాహన ఎలా కలుగుతుందో, పుస్తకాన్ని చదవాలనేటువంటి ఆసక్తి, ఆతురత ఎట్లా ఏర్పడతాయో తెలియచేస్తూ, ఒక పుస్తకాన్ని చదవడం వల్ల మనకి ఏమేమి ప్రయోజనాలు కలుగుతాయి, లేకపోతే వచ్చేసి ఆ పుస్తకము చదవాలనేటువంటి కుతూహలం ఏ విధంగా వస్తుంది, ఆసక్తి ఆతురత అనేటువంటి ఏ విధంగా వస్తుంది అనేటువంటి తెలియచేస్తూ దాని స్వరూప స్వభావాలను పరిచయం చేయడమే ఈ యొక్క భూమిక అనేటువంటి పాఠం యొక్క ఉద్దేశము. ఇక్కడ కవి యొక్క పరిచయం చూద్దాము. 18/7/1936, 25/9/2011 వరకు ఉన్నారు. రచయిత పరిచయం రాజన్న సిరిసిల్ల జిల్లా దగ్గర గల ఒక హనుమాజీపేట గ్రామంలో గూడూరి సీతారాం గారు జన్మించారు. ఈయన 1953 నుంచి 1965 వరకు సుమారు 80 కథల వరకు రాశారు. వీటిలో కొన్ని కథలు మాత్రమే దొరుకుతున్నాయి. తెలంగాణ కథ సాహిత్యంలో పేద కులాల జీవితాలను, అట్టడుగు వర్గాల భాషను అక్షరబద్ధం చేసినటువంటి రచయిత ఈయన. స్వాతంత్ర్యానంతరము తెలంగాణ తొలితరము కథలకు దిక్సూచిగా ఆయన నిలబడమే కాకుండా 1953లో తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా కూడా ఈయన పనిచేయడం జరిగింది. పలు గ్రంథాలకు సంపాదకుడిగా వ్యవహరించారు ఈయన. మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజ్యమ్మ రాజరికము ఈయన ప్రసిద్ధమైనటువంటి కథలు. తెలంగాణ భాషను, యాసను ఒలికించడము ఈయన యొక్క కళానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం అనమాట. సో కవి గురించి తెలుసుకున్నాం. ఈయన వచ్చేసి రాజన్న సిరిసిల్ల జిల్లాలో హనుమాజీపేట గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి ఈయన. అనేకమైన తెలంగాణ సాహిత్యాలను రచించారు. పేదల గురించి ఎక్కువగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి 1953లో తెలంగాణ రచయిత సంఘానికి కూడా ఈయన అధ్యక్షుడు వహించడం జరిగిందనమాట. ఈయన రచించినటువంటి ఈ యొక్క గ్రంథాలు వచ్చేసి మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజరికము అనేటువంటి ప్రసిద్ధ కథలను కూడా ఆయన రచించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ భాషను, తర్వాత యాసను కూడా వచ్చేసి ఈయన రచించినటువంటి విషయాల్లో మనకు కనిపిస్తుంది అనేటువంటిది ఇక్కడ మనకు చెప్పడం జరిగింది కవి గురించి. ఇప్పుడు కథలు వచ్చేసి ఒకప్పుడు మానసిక ఆనందాన్ని, నైతిక విలువలను చెప్పడానికి పరిమితమే ఉండేవి. అంటే కథలు వచ్చేసి ఎట్లా ఉండేవి, నీతి కథలు. మనము కొన్ని విషయాలు, మంచి విషయాలు తెలుసుకోవాలి అనేటువంటి విధముగా కథలు అనేటువంటి ఉండేవి. 20వ శతాబ్దంలో ఆధునిక కథానిక సాహిత్య రంగం ప్రవేశం చేయడంతో కథ స్వరూప స్వభావాల్లో స్పష్టమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ఏ విధంగా ఉందంటే, కథానిక సామాజిక బాధ్యతను తలెత్తుకున్నది. మానవ మనస్తత్వాన్ని, మానవుల యొక్క మనస్తత్వాలు ఏ విధంగా ఉన్నాయి, సంఘర్షణను, వాళ్ళు పడేటువంటి సంఘర్షణలు, తర్వాత భిన్న సంస్కృతులను తన జీవ లక్షణాలుగా చేసుకున్నది. తెలుగు కథానిక అంతర్జాతీయ వేదికల మీద గర్వంగా తలెత్తుకుని నిలబడింది. అప్పటి నుండి అటువంటి గొప్ప కథానిక రచయితల్లో నెల్లూరి కేశవస్వామి ఒకరు. విశిష్టమైనటువంటి వస్తు శిల్ప నైపుణ్యముతో మహోన్నతమైన కథలు రాసినటువంటి నెల్లూరి కేశవస్వామి భారతీయ కథా సాహిత్యంలో సుప్రసిద్ధులైనటువంటి ప్రేమ్చంద్, కిషన్ చంద్లతో పోల్చగలిగిన వాడనమాట. ఆయన ఉత్తమ కథల గురించి కొంతైనా తెలుసుకోవడం ఎంతైనా అవసరము అని మనకు ఇక్కడ చెప్తూ ఉన్నారు. సరే, 10th స్టాండర్డ్ ఫస్ట్ లాంగ్వేజ్ మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క కవి గారు, ఈయన ఇద్దరు స్నేహితులు. నెల్లూరి కేశవస్వామితో నా స్నేహము 1950 నాటిది. 1950 సంవత్సరంలో ఆయనతో స్నేహం కుదిరింది. నేను హైదరాబాద్లో నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్నటువంటి కాలంలో పల్లా దుర్గయ్య, మహాకవి దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య, వట్టికోట అల్వారు స్వామి, బిరుదురాజు రామరాజు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, డి రామలింగం, నెల్లూరి కేశవస్వామి నా చిన్నటి స్నేహితులు, జి సురమౌళి అనేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ వచ్చేసి నా స్నేహితులు. మరికొందరు తరచూ నారాయణగూడలో కలుసుకునే వాళ్ళము. మేమందరం వచ్చేసి కలుసుకునే వాళ్ళము. కొన్ని సాహిత్య చర్చలు జరుగుతూ ఉండేవి అనమాట. నువ్వేం సాహిత్యాన్ని రాసావు అనేటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉండేది. నేను ఆ కాలంలోనే విరివిగా కథలు రాయడం ప్రారంభించాను. ఎక్కువగా కథలు రాసేవాడిని నేను. తెలుగు స్వతంత్ర, ఆంధ్రప్రభ వారపత్రిక, తెలుగుదేశము, సుజాత, పల్లెటూరు, ప్రజామాత వారపత్రిక, స్రవంతి మాసపత్రికల్లో కథలు అచ్చవుతూ ఉండేవన్నమాట. ఈయన రచించినటువంటి కథలు వచ్చేసి అచ్చవుతూ ఉండేవన్నమాట. ఈయన రాసినటువంటి కథలు అంటే ఈయన ఫ్రెండ్స్ ఎవరెవరు అనేటువంటి యొక్క పాఠంలో చెప్పడం జరిగింది. నెల్లూరు కేశవస్వామి, డి రామలింగము, జి సురమౌళి, దాశరథి రంగాచార్య. నేను కథలు రాస్తుంటే మిగతా వాళ్ళు కవిత్వం రాస్తుండేవాళ్ళు. నేను ఎక్కువగా కథలు రాసేవాళ్ళని, మిగతా వాళ్ళందరూ వచ్చి కవిత్వాలు రాసేవాళ్ళు. మేము అప్పటి మా కథల అచ్చు పత్రులను కాపాడుకోలేకపోయాము. అప్పుడు ఆ ధ్యాస కూడా ఉండేది కాదు. అంటే మనం రాసినటువంటి విషయాలు వచ్చేసి మనము భద్రపరచుకోవాలి అనేటువంటి విషయం ఎవరికి అర్థమయ్యేది కాదనమాట. కాబట్టి మీరేమైనా
చేసి ఉంటే వాటిని వచ్చి భద్రపరచుకోవడము చాలా ముఖ్యము. అంటే మీరు ఏమైనా రాసి ఉన్నట్లయితే కథలు కవిత్వాలు కావచ్చు, ఏదైనా రాసి ఉంటే వాటిని భద్రపరచుకోవడం చాలా ముఖ్యము అనమాట. నా కథల్లాగే నెల్లూరు కేశవస్వామి కథలు ఎన్నో దొరకకుండా పోయాయి, అంటే కనిపించకుండా పోయాయి. అదృష్టం ఏమిటంటే ఆయన 1969లో 1981లో కొన్ని కథలనైనా సంపుటాలుగా వెలువరించే వల్ల తెలుగు సాహిత్యానికి దక్కాయి. అంటే ఆయన కొన్ని పుస్తకాలను రచించడం వల్ల కొన్ని కథలైనా దొరికాయి అంట మన యొక్క తెలుగు సాహిత్యానికి. కాబట్టి 1902 నుండి ప్రారంభమై తెలంగాణ కథ సామాజిక పరిణామాలను చిత్రిస్తూ ఉన్నది. బండారు అచ్చమాంబ తొలి కథ కురాలని చరిత్ర స్పష్టం చేసింది. మొట్టమొదటి వచ్చేసి ఈ యొక్క తొలి కథకురాలు ఎవరు అంటే వచ్చేసి అచ్చమాంబ, బండారు అచ్చమాంబ అనమాట. అప్పటి తెలంగాణ కథ పుట్టుక నుండి సామాజిక చైతన్యంతో కొనసాగుతూనే ఉన్నదన్నమాట. సామాజిక పరిశీలన, విశ్లేషణ, మానసిక చిత్రణ, సామాజిక పరిణామాలు, ఫ్యూడల్ సమాజము, ప్రజాస్వామిక స్వేచ్ఛా వాయువులు, తెలంగాణ పలుకుబడులు, గ్రామీణ కులవృత్తులు, సంస్కృతి, గ్రామీణ జీవితము, ఉర్దూ మీడియము పోయి తెలుగు మీడియం రావడము, ప్రజాస్వామిక ఉద్యమాలు, తర్వాత రాజకీయ పరిణామాలు మొదలైనవి తెలంగాణ కథలో పలు కోణాల్లో చిత్రించబడ్డాయి. సో రకరకాలైనటువంటి విషయాలు వచ్చేసి మనము తెలుసుకోవడం జరిగిందనమాట. ఏ విధంగా తెలంగాణలో మార్పులు అనేటువంటి జరిగాయి అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ ఇచ్చినటువంటివన్నీ వచ్చేసి అనేకమైనటువంటి మార్పులు జరగడం జరిగింది. 1918లో స్థాపించబడి దేశంలోనే మిక్కిలి ప్రసిద్ధిగాంచిన ఉస్మానియా యూనివర్సిటీ ఇందుకు భూమికను అందించింది. ఇక్కడ మనకు హైదరాబాద్ ఏ విధంగా పూర్వం ఉండేది అనేటువంటి దాని గురించి ఎక్కువగా చెప్పడం జరిగింది. హైదరాబాద్ రాజ్యము స్వాతంత్రానికి పూర్వము ఒక ప్రత్యేక దేశముగా, రాజ్యముగా, సొంత కరెన్సీని, సైన్యాన్ని కలిగిన ఉండినటువంటి ఐక్యరాజ్య సమితిలోని సభ్య దేశంగా ఉండేదంట. ఏది? హైదరాబాద్ రాజ్యము బ్రిటిష్ ఇండియాలోని అతిపెద్ద రాజ్యము. ఇంత పెద్ద రాజ్యము ఇండియాలో మరొకటి లేదు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలతో హైదరాబాద్ రాజ్యం కొనసాగిందనమాట. అంటే దీన్ని రాజ్యం కింద, అంటే రాష్ట్రం కింద వచ్చేసి అనుకోవడం జరిగిందనమాట. అంటే అంత పెద్దదిగా ఉండేది. హైదరాబాద్ రాజ్యంలో నిజామాంధ్ర మహాసభ వచ్చేసి కమ్యూనిస్టులు, స్టేట్ కాంగ్రెస్ ప్రజాస్వామిక హక్కుల కోసము, స్వాతంత్రం కోసం ఉద్యమించారనమాట. వీళ్ళందరూ ఉద్యమించడం జరిగింది. 1946 నుంచి 1951 మధ్య తెలంగాణ రైతాంగ పోరాటం కూడా జరిగిందంట. ఈ సాయుధ రైతాంగ పోరాటంలో 4000 మంది చనిపోవడం జరిగింది. మరోవైపు రజకార్లు విజృంభించి రైతాంగ పోరాటంపై దాడులు చేశారు. రజకార్లకు కాసిం రజ్వీ నాయకత్వము వహించాడనమాట. 1944-51 మధ్య హైదరాబాద్ రాజ్యంపై దండెత్తి ఇక్కడ వచ్చేసి అంతర్యుద్ధము, హైదరాబాద్ రాజ్యంలోనే అంతర్యుద్ధం అనేటువంటి జరిగేది అనమాట. ఒకరికొకరికి పడేది కాదు. సామాజిక సంక్షోభం వల్ల, సొసైటీలో అనేకమైన కష్టాల వల్ల ఇండియన్ యూనియన్ సైన్యాలు హైదరాబాద్ రాజ్యంపై దండెత్తి రజకారులను, ఉద్యమకారులను, కమ్యూనిస్టులను అణిచివేసింది. వీళ్ళందరినీ వచ్చేసి అణచివేయడం జరిగింది. 13 సెప్టెంబర్ 1948 వచ్చేసి హైదరాబాద్ రాజ్యంలోకి ఇండియన్ యూనియన్ సైన్యాలు ప్రవేశించాయి. సో తెలంగాణ ఏ విధంగా ఉండేదని గురించి ఇక్కడ వచ్చేసి మనకు చెప్పడం జరిగింది. 17 సెప్టెంబరు 1948 నిజాం రాజు లొంగిపోయినట్టు ప్రకటించడము, తర్వాత వచ్చేసి హైదరాబాద్ రాజ్యము ఇండియన్ యూనియన్లో విలీనమైనట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకటించడం, ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. హైదరాబాద్ రాజ్యము నుండి కొందరు ముస్లింలు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలని భావించడం జరిగింది. కొందరు వెళ్ళిపోయారు. తర్వాత వచ్చేసి చారిత్రక సామాజిక పరిణామాలను, సంక్షోభిత సమాజాన్ని, మానసిక సంఘర్షణను కథల రూపంలో నిక్షిప్తంగా చేసినటువంటి కథకుడు వచ్చేసి నెల్లూరి కేశవస్వామి గారు రచించడం జరిగిందనమాట. అంటే ఆ కాలంలో ఏ విధంగా ఉండేదాని గురించి ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. నిజాం రాజులు వచ్చేసి ఏ విధంగా పరిపాలన చేశారు, హైదరాబాద్ రాజ్యం ఏ విధంగా ఉండేది, ఎంతమంది కమ్యూనిస్టులు ఉండేవాళ్ళ, తర్వాత వచ్చేసి ఏ విధంగా ఈ యొక్క హైదరాబాద్ అనేటువంటిది ఒక రాష్ట్రం క్రిందనే సూచించబడింది, ఆ తర్వాత ఏ విధంగా మారింది, ఎటువంటి పలు విధమైనటువంటి మార్పులు ఏ విధంగా వచ్చినాయి అనేటువంటిదే ఈ యొక్క సారాంశం అనమాట. ఈ లెసన్ యొక్క సారాంశం. హైదరాబాద్లో పుట్టినటువంటి నెల్లూరి కేశవస్వామి నిజాం కాలేజీలో ప్రీ డిగ్రీ చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీర్గా పట్టభద్రుడే. ఆయన వచ్చేసి చదువుకోవడం జరిగింది, పట్టభద్రుడయ్యాడు, అంటే డిగ్రీని తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ నీటిపారుదల శాఖలో ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన కేశవస్వామి హైదరాబాద్ నగరంలో నివసిస్తూ అక్కడి జీవితాలను, తర్వాత వచ్చే సంస్కృతిని తెలుగులో చిత్రించినటువంటి రచయిత అనమాట ఈయన. సో అక్కడ ఎటువంటి మనం ఏ విధంగా సంస్కృతి అనేటువంటిది ఉన్నది అని దాని గురించి ఎక్కువగా రాయడం జరిగింది. ఈయన ఇండియన్ యూనియన్లోని జాతీయోద్యమ కాలంలో వచ్చేసి హైదరాబాద్ రాజ్యంలో ఏం జరుగుతూ వచ్చిందో,
నెల్లూరి కేశవస్వామి కథల ద్వారా మనకు కొంతైనా తెలుస్తూ ఉంది. హైదరాబాద్ రాజ్యం గురించి తమిళంలో మరాఠీలో వచ్చినంత సాహిత్యము తెలుగులో రాలేదన్నమాట. తమిళం మరాఠీలో వచ్చినటువంటి హైదరాబాద్ రాజ్యం గురించిన కథలు, నవలలు తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ ద్వారా పలు భాషల్లోకి అనువదించబడ్డాయి. అలా తెలుగులోకి వచ్చాయి. తర్వాత వచ్చేసి కేశవస్వామి కథలు తెలుగులో రాయబడినటువంటి కథలు. తెలుగు సాహిత్యములో ఈ కథలను విశిష్ట స్థానం అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఈయన రచించినటువంటి కథలన్నీ వచ్చేసి అనేకమైనటువంటి భాషలు అంటే తమిళము, మరాఠీల్లో ఎక్కువగా ప్రచురించడం జరిగింది. తర్వాత వచ్చి హైదరాబాద్ రాజ్యానికి సంబంధించినటువంటి కథలు కూడా వచ్చేసి ఆ యొక్క భాషలోనే ఎక్కువగా ఉన్నాయన్నమాట, తెలుగులో లేవు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత తెలుగులోకి అనువదించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ అనేటువంటి ప్రాంతీయ విభాగాలు 4 ఉన్నాయి. నెల్లూరి కేశవస్వామి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి తెలుగు రచయిత. హైదరాబాదులో నివసించి హైదరాబాదులోని జీవ భాషను కథల్లోకి చిత్రీకరించినటువంటి రచయిత. ఆయన చాలా కథలు రాశారు. ప్రస్తుతం వాటిలో కొన్ని మాత్రమే లభిస్తాయి, కొన్ని మటుకే దొరుకుతున్నాయి. వీరి తొలి కథల సంపుటి వచ్చేసి పసిడి బొమ్మ ఆగస్టు 1969లో వెలువడింది. మరో తెలంగాణ సుప్రసిద్ధ రచయిత వచ్చేసి కీర్తిశేషులు భాస్కర భట్ల కృష్ణారావు గారి ఈ కథల సంపుటి వచ్చేసి అంకితం ఇవ్వబడింది. ఈ సంపుటిలోని కథలు రచయిత ప్రారంభ దశను తెలపడంతో పాటు క్రమంగా చక్కని రచయితగా ఎదిగినటువంటి క్రమాన్ని కూడా స్పష్టం చేస్తాయి. కాబట్టి వచ్చేసి ఈయన ఏ విధంగా ఎదగడం జరిగింది, ఏ విధంగా రచయితగా మారడం జరిగిందో ఇక్కడ ఉన్నటువంటి జీవన భాషలో ఉన్నటువంటి కథల్లో అనేకమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క వృత్తులు కావచ్చు, లేకపోతే అనేకమైన విషయాల గురించి మనకు ఎక్కువగా చెప్పడం జరిగింది. కేశవస్వామి రెండవ కథా సంకలనం వచ్చేసి చార్మినార్ కథలు. ఇవి కేవలము ఊహాజనిత కథలు కావు, సామాజిక పరిణామాలకు సాహిత్య రూపం ఇచ్చినటువంటి సామాజిక చరిత్ర రచన అని చెప్పవచ్చు. అంటే ఆ యొక్క చార్మినార్లో జరిగినటువంటి సంఘటనలను ఈయన వచ్చేసి కథల రూపంలో చెప్పడం జరిగింది. చార్మినార్ కథలు హైదరాబాద్ రాజ్యం చరిత్రను, తర్వాత సంస్కృతిని, మానవ సంబంధాలను, ఇక్కడి ముస్లిం యొక్క జీవితాలను అపూర్వంగా చిత్రించాయి. ఇందులో విముక్తి, రూహి ఆపా, షరీఫా, ప్రతీకారము, అదృష్టము, యుగాంతము, వంశాకురము, కేవలం మనుషులం, ఆకలి కానుక, భరోసా అనేటువంటి శీర్షికల్లో రాసిన 11 కథలు అనేటువంటిది ఉన్నాయన్నమాట. సో ఈయన రచించినటువంటి కవిత్వాలను గురించి మనకు చెప్తూ ఉన్నారు అన్నమాట. సాహిత్య రూపము ఏవేవి అనేటువంటిది మనకు చెప్తున్నారు. హైదరాబాదులో జరిగినటువంటి విషయాలను గురించి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత చార్మినార్ కథల్లోని నవాబులు, చార్మినార్లో కథల్లోని నవాబులు, దేవుడీలు, తర్వాత మహబూబ్కి మెహందీ, కోటీలు, దివాన్ ఖాన్లు, జనానా ఖానాలు, బేగం సాహెబులు, తర్వాత దుల్హన్ పాషాలు, పాన్ దాన్, పరాటా, కీమా, దాల్చా, నమాజులు, పరదాల వెనుక జీవితంలోని సంస్కృతి, సంఘటనలు, లక్నో, ఆవద్, ఢిల్లీలోని ముస్లిం రాజ్యాల ప్రజల జీవితాలను, అవిభక్త ఇండియాలోని పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రాంతాల సంస్కృతిని, మధ్య ఆసియా ముస్లిం దేశాల సంస్కృతిని గుర్తుకు చేస్తాయన్నమాట. ఈ కథలు అంతర్జాతీయ సంస్కృతి, తర్వాత వచ్చేసి జీవన విధానం హైదరాబాద్ రాజ్యంలో నిర్దిష్టంగా ఎలా ఉండేదో తెలుపుతాయి. అంటే హైదరాబాద్ రాజ్యంలో ఏ విధంగా ఉండేవాళ్ళు, ప్రజలు ఏ విధంగా ఉండేవాళ్ళు, వారి యొక్క జీవిత సంస్కృతి ఏ విధంగా ఉండేది, తర్వాత వచ్చేసి వాళ్ళ యొక్క జీవన విధానాలు ఏ విధంగా ఉండేవి, ఆ యొక్క ముస్లిం రాజులు ఏ విధంగా ఉండేవాళ్ళు, తర్వాత వచ్చేసి పరదాలు, తర్వాత వాళ్ళు తినేటువంటి కీమాలు, దాల్చాలు ఏ విధంగా ఉండేవి అనేటువంటి వాటి గురించి ఆహారం కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క సంస్కృతి కావచ్చు, అనేకమైనటువంటి విషయాల గురించి మనకు చెప్తుందనమాట ఈ యొక్క కథలు. 11వ శతాబ్దం. సో అక్కడ ఉండేటువంటి ఇండియాలో సాగినటువంటి ముస్లింల వలసలు కావచ్చు, రాజ్యాలు, అవి తెచ్చినటువంటి పరిపాలన విధానాలు, జీవన విధానము, సంస్కృతి, భారతీయ సంస్కృతిపై, జీవన విధానంపై చెరగనేటువంటి ముద్రని వేశాయన్నమాట. భారతీయ సంస్కృతిలో జీవితంలో అంతర్భాగమైనాయి. అవి హిందూ ప్రజల జీవితంలోకి కూడా ప్రవేశిస్తూ 2 మతాల మధ్య ఆలోచనల్లో, సంస్కృతిలో, జీవనంలో ఆదాన ప్రదానాలుగా జరిగాయి. అలా ఒక నూతన సమన్వయ సంస్కృతి విస్తరించింది. అలా విస్తరించడంలో భాగంగా హైదరాబాద్ నగరము పాలిటన్ నగరంగా మారింది, ఎదిగిందనమాట. ఈ నేపథ్యాన్ని, ఆ జీవితాలను కేశవస్వామి తన కథల్లో ఎక్కువగా చిత్రించడం జరిగిందనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి భారతీయ ప్రజలు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి హిందువులు కావచ్చు, మహమ్మదీయులు కావచ్చు, వారి యొక్క సంస్కృతి, జీవన విధానాన్ని ఏ విధంగా మార్పులు అనేటువంటివి వచ్చినాయో వాటి గురించి ఈయన కథల్లో మనం గమనించవచ్చు అనమాట. తర్వాత యుగాంతం కథ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి కథ. ఇండియా 2 దేశాలుగా విడిపోయి పాకిస్తాన్ ఏర్పడినటువంటి నాటి పరిస్థితులు, అంటే ఇది వచ్చేసి ఈ యొక్క స్వతంత్రం రాకముందు ఉన్నటువంటి విషయాల గురించి మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. సంక్షోభాలు, హత్యాకాండ గురించి భీష్మ, సహాని, తమస్ నవలల్లో చిత్రించారు
అది దూరదర్శన్లో టీవీ సీరియల్గా ప్రసారమైనప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగింది. అలాంటి పరిస్థితులే హైదరాబాద్ రాజ్యంలో 1946, 50లో మధ్యలో వచ్చేసి జరిగిందనమాట. చాలామందికి తెలియదు. హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంతో మూలకు నెట్టవేయబడింది. ఒక సామాజిక వ్యవస్థ, రాజరిక వ్యవస్థ అంతమవుతూ ఒక నూతన దశలోకి సమాజము, మానవ సంబంధాలు మారుతున్నటువంటి పరిణామాలను చిత్రించడం వల్ల కథకు యుగాంతము అని పేరు సార్థకత చేకూర్చింది. అంటే ఆ కాలంలో వచ్చేసి రాజులు పరిపాలించే వాళ్ళు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం, అనేకమైనటువంటి దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పరిపాలన చేయడం వలన మనం ఏ విధంగా వచ్చేసి మన యొక్క సామాజిక వ్యవస్థ, రాజరిక వ్యవస్థ ఏ విధంగా మార్పులు చెందుతూ ఏ విధంగా కొత్త పరిణామాన్ని అంటే కొత్త మార్పును వచ్చిందో అనేటువంటిది ఈ యుగాంతము అనేటువంటి పేరుతో ఈయన అనేకమైన కథల్ని రాయడం జరిగింది. యుగాంతం నిజంగానే ఒక యుగాంతాన్ని చిత్రించినటువంటి గొప్ప కథ. హైదరాబాద్ రాజ్యంలోని ప్రత్యేక పరిణామాలను, సామాజిక చరిత్రను ఈ కథ ఒక చారిత్రక డాక్యుమెంట్కి మనకు వచ్చేసి ముందుంచుతుంది అనమాట. ఈ ఒక్క కథ రాసి మీరేమీ రాయకపోయినప్పటికీ నెల్లూరు కేశవస్వామి భారతదేశం గర్వించదగినటువంటి గొప్ప కథకుల్లో ఒకడుగా కీర్తించబడేవారు. ఈ విధంగా చార్మినార్ కథల సంపుటి వెలువడినటువంటి నేపథ్యము, నెల్లూరు కేశవస్వామిని రచయితగా, తర్వాత వచ్చేసి హిమాలయ ఉన్నత శిఖరాలపై నిలుపుతుంది. కొన్ని అసాంఘిక శక్తులు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో హిందూ ముస్లిం సంఘర్షణల పేరిట అపార్థాలు సృష్టించి మారణకాండను జరిపారు. హిందూ ముస్లింల యొక్క మధ్య అసలు నేరస్తులు, వారి రాజకీయ లక్ష్యాలు తెలియక అనుమాన బీజాలు పెరిగాయి. ఆ సంక్షుభిత వాతావరణంలో హిందూ ముస్లింల యొక్క సఖ్యత కోసము ఎందరో ప్రజాస్వామికవాదులు నడుం బిగించారు. వారిద్దరూ వచ్చేసి ఐకమత్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఎంతోమంది వచ్చేసి ముందుకొచ్చారు. రచయితగా కావచ్చు, లోహియా సోషలిస్టుగా నెల్లూరు కేశవస్వామి సంఘటనల పట్ల చలించిపోయి అశాంతిగా గడిపినటువంటి నిద్రలేని రాత్రులను తాను ఈ సమాజంలో తిరిగి హిందూ ముస్లింల సఖ్యత కోసము ఏం చేయలేనా, తర్వాత వచ్చేసి రాజకీయాల కోసం మానవ సంబంధాలు, మమతలు, మతాలు, మతాతీత స్నేహాలు వచ్చేసి ఆత్మీయతలు బలి కావాల్సిందేనా అంటూ ఈ విధంగా ఆలోచించడము, అనేకమైన నిద్ర లేకుండా వచ్చేసి గాలం గడిపినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయన్నమాట. అలా కావడానికి వీల్లేదు అని తాను అనుభవించినటువంటి స్నేహము, ఆత్మీయత, కులాతీత, మతాతీత మమతలు, ఓల్డ్ సిటీ జీవితాన్ని చార్మినార్ కథలుగా వెలువరించారు ఆయన. ఇలా సామాజిక శాస్త్రవేత్తగా, చైతన్యశీలంగా తన వంతు కర్తవ్యాన్ని కేశవస్వామి నెరవేరుస్తూ రాసినటువంటి కథలు ఇవి అనమాట. ఏది చార్మినార్ కథలు అనేటువంటివి కేవలం కథలు కావు, వాస్తవ జీవితాల, సామాజిక పరిణామాల, సామాజిక చరిత్రను నిక్షిప్తం చేస్తున్నటువంటి చారిత్రక కథలు అనమాట. ముఖ్యంగా నిజాం రాజ్య యుగాంత పరిణామాలను చిత్రించినటువంటి కథలు. ఈ కథల్లో నెల్లూరు కేశవస్వామి హృదయం అనేటువంటిది ఉన్నది. ఎక్కువగా ఈయన యొక్క మనసు పెట్టి ఈ యొక్క రచనలను చేయడం జరిగిందనమాట. అందులో భాగంగా చూసినప్పుడు కేశవస్వామి రాసినటువంటి రూహీ ఆపా కథ వచ్చేసి మహోన్నతమైనటువంటి మహనీయ సంబంధాలను, మనిషిలోని సున్నితమైనటువంటి హృదయాన్ని, కులమతాలకు అతీతముగా స్పందించేటువంటి మనిషిని చిత్రించినటువంటి కథ అనమాట. ముజ్రాల జీవితాల్లో ఆనందించేటువంటి జీవితమంతా హృదయంలో దాచుకునేటువంటి సంతోష సన్నివేశాలు రూహీ ఆపాలో వచ్చేసి చిత్రించారు కేశవస్వామి. 2 కథల పాత్రలకు అవే పేర్ల. ఈ విధంగా వచ్చేసి అనేకమైనటువంటి కథల పాత్రలు, సన్నివేశాలను సృష్టించడం జరిగింది. ఇక్కడ ఒకరోజు రమణి పాట వినడానికి నవాబు గారు వస్తున్నారని అమ్మ తయారు కమ్మని చెబుతుంది. ఏదో అనుమానము పొడసూపితే అలాంటిదేమీ లేదని తల్లి హామీ ఇస్తుంది. నవాబు ముందు ఒక గజల్ అందుకుంది. అది విన్నంతసేపు నవాబు గారు కళ్ళు మూసుకునే ఉన్నారనమాట. నవాబు గారు నెలకు 1000 రూపాయల భరణం ఇస్తారని, వారానికోసారి, నెలకోసారి వారి దేవుడి భవంతికి వచ్చేసి మధ్యాహ్నం పూట వెళ్ళి 1-2 గంటలో పాటలు వినిపించి రావాలని, ముజ్రాలు పూర్తిగా మానివేయాలని, కావాలంటే రేడియోలో ప్రోగ్రాం ఇవ్వచ్చునని తెలిపినట్లు తల్లి చెబుతుంది. సో ఆనాటి నుంచి రమణి రోజువారీ కార్యక్రమము మారిపోయిందనమాట. ఒకరోజు నవాబు నీకి పేరు బాగలేదని
రూహీ అనేటువంటి పేరుతో పిలుస్తానని కోరుతాడు. తర్వాత 2 ఏళ్ల తర్వాత అతని కొడుకు రూహీకి ఎదురవుతాడు. నవాబు ఊరుకు వెళ్ళిన సమయంలో చిన్న నవాబు సలీం రూహీని ఆహ్వానిస్తాడు. రూహీ పరిపరి విధాలుగా పోతుంది. సలీం ఆమెని తమ రహస్య గదిలోకి తీసుకువెళ్తాడు. అక్కడ ఒక పరదా వేసినటువంటి ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటోలో అచ్చం రూహీ లాగానే ఉంటుంది. రూహీ ఆ ఫోటో చూసి ఆశ్చర్యపోయింది. మా అక్క అని సలీం చెబుతాడు. నిన్ను అక్క అని పిలవాలని ఉందని రూహీ ఆపా అని పిలుస్తాడనమాట. రూహీ ఆపాను నవాబు ఎందుకంత ఇష్టపడి వాత్సల్యం చూపాడో మనకు తెలుస్తుంది. ఆమె నవాబు కూతురా అని పాఠకులకు సందేహం అనేటువంటి కలుగుతుంది. సొంత కూతురులా నవాబు కొడుకు ఒక ముజ్రాల రమణిని గౌరవించినటువంటి తీరును చిత్రించడం ద్వారా ముస్లిం నవాబుల్లో కొనసాగినటువంటి హృదయ సంస్కారాన్ని రచయిత ఒడిసి పట్టాడనమాట. ఈ యొక్క కవిత్వంలో ఆయన యొక్క దాంట్లో మనకు కనిపిస్తుంది, రచయితగా మనకు కనిపిస్తుంది. ఇందులోని షరీఫా, ప్రతీకారము, అదృష్టము, వంశాకురము, తర్వాత కేవలం మనుషులము, భరోసా, ఆఖరి కానుక మొదలగు కథలు విశిష్టమైనవి. దీనికవే ప్రత్యేకమైనవి. అంటే ఒక్కొక్క ప్రత్యేకత అనేటువంటి చూపిస్తూ కనిపిస్తుంది. వంశాంకురము కథలో వచ్చేసి ముస్లిం పెళ్లి సంబంధాలు ఎలా ఉంటాయో, కొడుకు పుట్టాలని ఆశ ఆడపిల్లల జీవితాలను ఎలా అతులాకుతలం చేసి ఆత్మహత్యకు పూరి కొల్పుతాయో ఏ విధంగా హృదయ విదారకంగా చిత్రీకరించడం జరిగింది. ఆ తర్వాత కేవలము మనుషులం కథలో వచ్చేసి హుస్సేన్ మిర్జా, మహబూబ్ రాయ్, సక్సీనా దశాబ్దాల స్నేహితులు. వారి కుటుంబాలు స్నేహంగా కలిసి ఉంటాయి. మతాల సరిహద్దులను చెరిపివేసి స్నేహం గురించి చెప్పినటువంటి ఒక మంచి కథ. భరోసా కథ వచ్చేసి నమ్మిన పేదలను నట్టేట ఎలా ముంచుతారో భరోసాను భగ్నం చేసినటువంటి యథార్థ కథ. ఆఖరి కానుక కథ వచ్చేసి రోజు రోజుకు పేదరికంలోని ఈడ్వబడుతున్నటువంటి ముస్లిం కుటుంబాలు అరబ్ దేశాల షేకులకు తమ కూతుళ్ళని ఇచ్చి పెళ్లి చేసి తద్వారా కాస్త ఆర్థిక సౌలభ్యం పొందాలనుకునేటువంటి దుస్థితిని తెలియచేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క పుస్తకంలో వచ్చేసి ఏ విధంగా ఆయన ఒక కథలను తీసుకోవడం జరిగింది, యథార్థమైనటువంటి కథలను ఏ విధంగా తీసుకున్నారనేటువంటి దాని గురించి మనకి ఇక్కడ వివరణగా చెప్పడం జరిగిందనమాట. అంతే, మీకు చదువుతున్నప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ యొక్క వీటిల్లో వచ్చేసి మనకు తెలియపరచడం జరిగింది. ఇలా వాసిలో నిర్దిష్టమైనటువంటి శిల్ప నైపుణ్యముతో మహోన్నతమైనటువంటి కథలు రాసినటువంటి నెల్లూరు కేశవస్వామిని భారతీయ సాహిత్యంలో పోల్చవలసినటువంటి వస్తే ఉర్దూ, హిందీల్లో రాసినటువంటి సుప్రసిద్ధ రచయితలు ప్రేమ్చంద్, కిషన్ చందుల కోవకు చెందినటువంటి అలనాడు అనమాట. హైదరాబాద్ రాజ్యంలోని గోల్కొండ గనుల్లో లభించినటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కోహినూర్ అని చెప్పొచ్చు అనమాట. జాకోబ్ వజ్రాల వంటివే స్వర్గీయ నెల్లూరు కేశవస్వామి యొక్క కథలు. కాబట్టి ఈయన రచించినటువంటి కథలు వచ్చేసి ఏ విధంగా ఉండేవి, హైదరాబాద్ రాజ్యంలో ఏ విధముగా చోటు చేసుకున్నవి అనేటువంటి దాని గురించి మనకు ఈయన చెప్పడం జరిగింది. ఈ యొక్క కథ యొక్క రచయిత వచ్చేసి అంటే ఆ యొక్క సామ్రాజ్యంలో అంటే హైదరాబాదు పూర్వకాలం ఏ విధంగా ఉండేది, ఆ తర్వాత ఎటువంటి కథలు అనేటువంటిది రచించారు, ఎవరు రచించారు అనేటువంటి దాని గురించి ఈ యొక్క పాఠంలో మనకు విశ్లేషణగా చెప్పడం జరిగిందనమాట. ఆ తర్వాత పాఠం తర్వాత శ్లేషాలంకారం గురించి తెలుసుకోబోతున్నాము. క్రింది వాక్యాలను పరిశీలించండి. మిమ్ము మాధవుడు రక్షించుగాక అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అర్థం ఏంటంటే మిమ్ము మాధవుడు అంటే విష్ణువు రక్షించుగాక అని అర్థం అనమాట. మిమ్ము ఉమాధవుడు రక్షించుగాక అంటే శివుడు రక్షించుగాక. ఉమాధవుడు అంటే ఉమా భర్త వచ్చేసి శివుడు అనమాట. సో మానవ జీవనము సుకుమారము. ఈ మానవ అంటే ఆధునిక జీవనము సమకూరమైనటువంటిది, సుకుమారమైనటువంటిది అని అర్థం అనమాట. మానవ జీవనము సుకుమారమైనది అంటే 2 అర్థాలు వస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి పై అర్థాలను గమనించారా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒకే శబ్దము 2 వేర్వేరు అర్థాలను అందిస్తూ ఉన్నాయి. కాబట్టి ఒకే ఒక శబ్దం వచ్చేసి మారినందువల్ల వేరువేరు అర్థాలు అనేటువంటి చోటు చేసుకున్నాయి. కాబట్టి ఇక్కడ వచ్చేసి విభిన్న అర్థాలను ఆశ్రయించి ఉన్నాయి. కాబట్టి ఇట్లా విభిన్న అర్థాలను కలిగి ఉండేటువంటి పదాలతో ఉండేటువంటి దాన్ని ఏమంటారంటే శ్లేషాలంకారము అని అంటారు. అంటే నానార్థాలను కలిగి ఉండేటువంటి అలంకారమే శ్లేష అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. దీని గురించి ఇంకా చిన్నదిగా చెప్పాలి అంటే మనం వచ్చేసి నానార్థాలను కలిగినటువంటి ఉండేటువంటి అలంకారమే వచ్చేసి శ్లేష అలంకారము అని మనము చెప్పవచ్చు.